360 రోజులుగా కోరుకున్నది ఇదే స్వేచ్ఛ. కానీ జీవితం ఇలా బూడిదలా కరిగిపోయే క్షణాన మన తోడు తీసుకెళ్లగలిగేది గడిచిపోయిన క్షణాలే. అందుకే వీలైనంత నవ్వాలి, తనివి తీరా ఏడవాలి, గెలవాలి, ఓడాలి, పడాలి, లేవాలి, పంచో చెడో కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. విల్ బి రిమెంబర్డ్ as స్టోరీస్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఎవరు ఈ శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి వాళ్ళకి నువ్వు అడిగినటువంటి విశేషములన్నీ దక్కుతాయి. అందుకని ఈ పర్వతముతో సమానమైనటువంటి పర్వతము ఇక సృష్టి యందు ఉండదు. అంత గొప్ప స్థితిని పొందుతారు. ఎవరైనా శ్రీశైల శిఖరానికి 3 మార్లు ప్రదక్షిణం చేసి శరీరాన్ని విడిచిపెడితే వాడు శివలోకాన్ని, పరమేశ్వరుణ్ణి చేరుతాడు అనడంలో, మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఏ విధమైన సందేహము అక్కర్లేదని ఆ పర్వతానికి పరమేశ్వరుడే పేరు ఇచ్చాడు. దానికి శ్రీశైలము అని పేరు ఇచ్చాడు. అందుకే ఆ పర్వతం పేరే శ్రీ పర్వతం. శైలము అంటే కొండ, పర్వతం. శ్రీశైలము అని పేరు వచ్చింది.